రామ్ గారు, మీరు రాజకీయ నాయకుడు కాదు, మీకు రాజకీయాలు ఇష్టం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, మీకు సినిమాలు. రాజకీయ నాయకులు ఏదో అనుకుంటుంటే మధ్యలో మీరు వచ్చి ఆ రాజకీయ నాయకులు ఎందుకు కమెంట్ చేశారు? ఎందుకు చేయకూడదు? రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రపంచంలో ఒక సంచలన వ్యక్తి. ఎవరైనా ఆయనను ప్రేమిస్తారు, ఎవరైనా ద్వేషిస్తారు. కానీ ఒక విషయం మాత్రం ఎవరూ తిరస్కరించలేరు: అతనితో వాదన చేస్తే గెలిచే అవకాశమే లేదు. సినిమాల కంటే ఎక్కువగా ఆయన పేరు వినిపించేది వివాదాల్లో, వాదనల్లో, ఇంటర్వ్యూలలో. ఎందుకంటే ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది. ఎదుటివాడి ఎవరు అయినా సరే, ప్రొఫెసర్ అయినా, రాజకీయ నాయకుడైనా, జర్నలిస్ట్ అయినా, వాదన చివర అతను చెప్పిన మాటే గెలుస్తుంది. మిగతా వారు మాటలతో పోరాడతారు, కానీ వర్మ ఆలోచనలతో దాడి చేస్తాడు. అతని ధైర్యం, అతని యాటిట్యూడ్, అతని లాజిక్ అన్నీ కలిపి వాదనలో ఆయన్ను అజేయుడిని చేస్తాయి. అతను డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక తత్వవేత్తలా, ఒక వ్యక్తిలా ఎప్పుడూ వాదనలో ఆధిపత్యం చూపిస్తాడు. ఇతరులు మౌనం కావాల్సి వస్తుంది. మరి ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఆర్జీవి ఎప్పుడూ వాదనలో గెలుస్తాడు? ఇప్పుడు తెలుసుకుందాం అతని 10 రహస్య స్ట్రాటజీలను. వీడియో చివరి వరకు చూడండి. ఆ స్ట్రాటజీ మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుస్తుంది. అసాధారణ ఆలోచనతో ముందుకెళ్తాడు.